మీకు హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మారిన తర్వాత ముందు కానీ నాకు బాగా నచ్చిన సినిమాలు మీ కెరీర్ మొత్తంలో రెండే సినిమాలు నేను బాగా ఎక్కువ లైక్ చేశాను. ఒకటి కలికాలం, ఇందాక మీరు చెప్తున్నారు. రెండో సినిమా అమ్మా రాజీనామా. అబ్బో, ఈ రెండు సినిమాలు మీ క్యారెక్టరేషన్ అంటే కలికాలంలో విలన్ టచ్ అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్నారు, కానీ ఎక్కువ రీచ్ తీసుకొచ్చింది మీకు. అప్పుడు హీరో కూడా కాలేదు మీరు. చాలా మంచి చెప్పాలంటే, ఎందుకంటే నా అదృష్టప్పుడు జయసుధ గారు అమ్మ 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 నేను చూశానండి. సావిత్రి గారితో చేయలేదు కానీ మా తమ్ముడు చేస్తున్నప్పుడు చూసా గోరింటాకులో. క్లాప్ ఇన్ క్లాప్ అవుట్లో ఎక్కడి నుంచి వాళ్ళకి దే బికమ్ ద క్యారెక్టర్స్. మేము అట్లీస్ట్ నేను అనుకోండి, నేను ప్రిపేర్ సో మచ్. క్లాప్ ఇన్ క్లాప్ అవుట్లో అయిపోతుంది ఆవిడ సావిత్రి గారు. మళ్ళీ నేను శారద గారిలో చూసా, మళ్ళీ జయసుధ గారిలో చూసా. అసలు ఏంటో ఆవిడ ఇంకా జయసుధ గారు ఇంకా జాలీగా ఉంటారు, ఫన్నీగా ఉంటారు, మనల్ని అల్లరి పెడుతూ ఉంటారు. మనం కానీ ఏమన్నా రిలాక్స్ అయ్యామా అసలు టేక్లో అసలు కనిపించాం మనం. అంతే ఆ ఇన్ అండ్ అవుట్లో గ్లిజరిన్ లేకుండా ఏడుపు కానీ ఎక్స్ప్రెషన్ కానీ అది నా అదృష్టం. అలాగే లక్ష్మి గారు వండర్ఫుల్ యాక్ట్రెస్. ఇక్కడ కలికాలం ఈవిడితో చేయడం, అక్కడ ఆవిడతో చేయడం కన్నడలో. ఆ రెండు కూడా నాకు పెద్ద పెద్ద స్కూల్. ఇద్దరు రోజు అబ్జర్వ్ చేస్తుండేవాడిని. అలాగే చంద్రమోహన్ గారు అగైన్ వండర్ఫుల్ యాక్టర్. వేలు కలికాలంలో. అలాగే అమ్మ రాజీనామాకు వచ్చేటప్పటికి శారద గారు, అటు సత్యనారాయణ గారు, గురువు గారు, దాసరి గారు అండ్ చోటా ఫస్ట్ సినిమా కెమెరాగా మొత్తం విజయవాడలో చేసాం. అది కూడా లాస్ట్ సాంగ్ ఇది ఎవరికి వీడుకోలు సాంగ్. అలాగే ఇంకో సినిమా భయ్య అమ్మాయి కోసం ఎగ్జాక్ట్ నలుగురు హీరోలు. ఇప్పటికీ మీరు అన్ఎంప్లాయిడ్ యూత్ వాడు కుర్రాడు క్యారెక్టర్ బాలచంద్ర గారు ఒరిజినల్. బాబురావు, ఈ తరం బాబు. యాక్చువల్ మేము ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మా పీసీఆర్ డిపార్ట్మెంట్ సత్యన్ ఉన్నాడు, అతను ఆ సినిమా గురించి మాట్లాడాడు. ఒక 5 నిమిషాలు మా పైన మాట్లాడాడు. ప్రకాష్ కూడా, నేను ప్రకాష్ అంతా లాకప్ డెత్ సినిమాలో చేసాం. సో అప్పుడు దేవరాజు గారు హీరో అనుకుంటుండేవాళ్ళం, మనం ఎప్పుడు రా అని. సో హీరోలతో పోటీ పడి చేసిన వాళ్ళు కాబట్టి అయ్యో ఆ సినిమాకి అవార్డు వద్దని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకని రాలే ఏంటో.